అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఆదర్శ్ నగర్ లో ఉన్నాం. 42వ డివిజన్. ప్రస్తుతం మనం చూస్తాం, ఒక గంట క్రితమే ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఎవరు లేకపోవడంతో ఆ జాతర కోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. దాదాపు 8 సిలిండర్లు పేలినటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది, ఇతర స్థానికులందరూ వాటర్ ట్యాంక్ తో చల్లారుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. లేదంటే ఇప్పటికే 8 సిలిండర్లు పేలినట్టుగా సమాచారం అందుతుంది. స్థానిక కార్పొరేటర్, స్థానిక నేత ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇప్పుడు మార్నింగ్ ఒక 1 అవర్ బిఫోర్ అండి సడన్ గా ఇక్కడి నుంచి మంటలు లేచినాయి. మాకు ఇంత తెలియని మేము పక్కపట్టే ఉన్నాం. రాగానే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి తీసుకొచ్చినారు. వాళ్ళు కూడా మంచి సహకరించారు. మా మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించినాం. దాంతో ఫిల్అప్ చేసుకుంటా ఇప్పుడైతే మంటలు కొంచెం అదుపులో పడి వచ్చినాయి. చాలా పెద్ద ఘోరం జరిగిపోయే పరిస్థితి ఉండే. అక్కడ పెద్ద రేణి హాస్పిటల్, 500-600 హాస్పిటల్, ఇది అన్ని ఉండే. చాలా తిక్కు ఇండ్లు అండి ఈడ. అది దేవుని దయ వల్ల మాకు సేఫ్ అయిపోయింది ఇది. కానీ ఇంకా కూడా పాపం వీళ్ళందరూ సమ్మక్క జాతరకు పోయింది. మొత్తం ఎవరు లేరు. ప్రాణ నష్టం కూడా బాగా జరిగిపోయింది. దాదాపుగా ఎన్ని వందల మంది ఉంటారు ఇక్కడ? దాదాపు ఒక 45-50 గుడిసెలు ఉంటాయండి. వాళ్ళు 200-300 మంది అయితే ఉంటారు ఖచ్చితంగా. దాదాపు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి 50 గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. 200 మంది పైగా ఇక్కడ నివసిస్తారు. సమ్మక్క, మేడారం సమ్మక్కనే వీళ్ళని కాపాడింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్కనే ఉన్నాం మనం. ఒకసారి ఒక హాస్పిటల్ చూడండి, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్, ఈ చుట్టుపక్కల అన్ని ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులకు ప్రమాదం సంభవిస్తే చాలా పెద్ద ఘోరం జరిగేది. ఎవరైనా ఇళ్లలో ఉన్నప్పటికీ ఏదైనా జరగరాంది జరిగితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేది. పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు, సిలిండర్లు, అంత సామాగ్రి దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా స్లమ్ ఏరియా. ఈ ఆదర్శ్ నగర్ స్లమ్ ఏరియాకి సంబంధించి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఫైర్ ఆఫీసర్ ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. స్థానికులు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు, ఏం జరిగింది చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంతా కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడైతే మనం ఇదంతా చూస్తున్నాం, బట్టలు అదంతా కాలిపోయినటువంటి పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఎందుకంటే ఒకటి కేవలం మనకి సేఫ్ ఏంటంటే ఇక్కడ ప్రాణ నష్టం జరగలే, ఎవరికి ప్రమాదం జరగలే. మొత్తం దాదాపు ఒకటి తర్వాత ఒకటి ఈ ఇళ్లలో ఉన్నటువంటి అగ్ని ప్రమాదం సంభవించగానే దీనిలో డ్రిల్లింగ్ మిషన్స్ అలాగే సిలిండర్లు పేలడం వల్లనే పెద్ద ఎత్తున శబ్దాలు అయ్యాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించి కేవలం సమ్మక్కనే మమ్మల్ని కాపాడింది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఫైర్ సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి రెస్క్యూ చర్యలు అయితే చేపడుతున్నారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇక్కడికి? ఎట్లా నడుస్తున్నది? చర్యలు ఎట్లా ఉన్నాయి? మేము వచ్చి 1/2 అవర్ అవుతుందండి. విపరీతంగా ఒక్కటేసారి ఎవరు లేని టైంలో ఈ బ్లాస్ట్ జరిగింది. చుట్టుపక్కల ఏమన్నా అవుతుందని మేము అందరం ఏమనుకుంటున్నాం అంటే బంగారసం హాస్పిటల్ ఉంది కదా, అందులో ఏమన్నా గ్యాస్ సిలిండర్లు వేలినాయేమని మేము అనుకున్నాం. కానీ ఇంత విపరీతమైన ఈ ఘోరం జరుగుతుందని మేము అనుకోలేదు. నడి సిటీలో అసలు ఎందుకు జరిగిందో, అసలు ఎవరన్నా కావలసుకొని ఏమన్నా దుష్టాచారం పెట్టడానికి ఇట్లా చేసిండ్రు అనేది మాకు అర్థమైతలేదు. అయోమయంలో ఇంత డిపార్ట్మెంట్ కానీ ఇంత మనుషులు ఇంత పని చేసినా కూడా అది మంటలు తగ్గట్లేదు. గంట నుంచి అందరూ వ్యక్తులే కాకుండా, డిపార్ట్మెంటే కాకుండా ఇతర వ్యక్తులు కూడా సహాయం చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇంద్రానగర్ లో, ఇది కరీంనగర్ ఇంద్రానగర్ లో 42వ డివిజన్ మంత్రి గంగుల కమలాకర్ ఉన్న ఏరియాలో ఈ బ్లాస్ట్ జరిగింది. దీనికి తీవ్రంగా మేము ప్రభుత్వం వెంటనే వీళ్ళకు నష్టపరిహారం జరిపించాలి. ఈ ప్లేస్ కి వచ్చి వాళ్లకు వ్యక్తులను సమకూర్చి వాళ్ళను అనుకూలంగా పెంచాలని మేము కోరుకుంటున్నాము. మొత్తం మీద ఈ ఏరియాలో ఇప్పటివరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం వల్ల వీళ్ళందరూ కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఇతరత్ర ప్రమాదం చోటు చేసుకోలేదు. మొత్తం మీద ఈ ఇవన్నీ గుడిసెలు అన్ని కూడా దగ్ధమైపోయాయి. దాదాపు 40-50 గుడిసెల వరకు ఉన్న పరిస్థితి ఉంది.
దీనికి సంబంధించి అయితే వీళ్ళు చిన్న చితక పనులు చేస్తున్నారు, మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ శబ్దాలకు ఒక్కసారిగా ఈ కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఇష్యూలో మనం చూస్తున్నాం. దట్టమైన పొగ ఇప్పటికే అలుముకుంది. ఎక్కడ ఏ క్షణమైనా ఎక్కడ ఈ సిలిండర్ మళ్ళీ వేలొచ్చు, పేలే అవకాశం ఉంది, పేలే ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు ఒకసారి ఇటు ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ రండి మీరు ఒకసారి. దీనికి సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. సో అందులో ఉన్న నగలు కూడా మొత్తం కొలాప్స్ అయినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. వారికి దీనిలో మొత్తం మంటలే ఉన్నాయి. మంటలు ఇంకా చల్లారలేదు, తీవ్ర వేడి ఉన్నది మనం చూస్తున్నాం. ఏంటది? నక్లీస్ సార్, ఇది నక్లీసు, పట్టీలు, ఒక చైన్, బ్రేస్లెట్. ఇక్కడే ఉంటారు సార్. మేడారం జాతర మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. ఇంత ముందే 10 టైం అయితే ఒక గంటన్నర కింద. మట్టి పనే సార్, లేబర్, మున్సిపాలిటీ లేదు. ఇలా 20 దాకా ఉంటాయి సార్. 20 దాకా ఉంటాయి. 20 ఉంటాయి. ఉంటాం సార్, ఉంటాం. బంగారం ఇవన్నీ కాలిపోయినాయి సార్. ఇదే పరిస్థితి సార్. ఏదో మీరే పరిష్కారం చూపెట్టాలి సార్. ఇక సో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధితులను ఎట్లా ఆదుకుంటారు, ఏం చేస్తారు? వాస్తవంగా ఈ రోజు ఇప్పటికిప్పుడే తెలిసింది 10:30 నుంచి 11 గంటల సుమారు ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అది అనుకోకుండా జరిగిందా, ఆ ల్యాండ్ కూడా డిస్ప్యూట్ ఉంది, కావాల్సిన చేసినా తర్వాత విషయం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని వెంబడే గుర్తించుకొని అటు పోలీస్ అధికారులు, ఇటు ఫైర్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వచ్చేవరకే పూర్తి స్థాయిలో అవి మష అయిపోయినాయి. ఏదేమైనా వాళ్ళందరూ ఈ రోజు సమ్మక్క సార్లక్క జాతర పోయేపటికే వాళ్ళు బయటపడ్డారు తప్పితే, లేకుంటే ఇంకా పెద్ద సమగం జరిగేది ఉండేది. దానికి గాను ఈ అతిపెద్ద అగ్ని ప్రమాదానికి తక్షణ చర్యలు చేపట్టి వాళ్లకు రావడానికి తినడానికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వారికి రైసు, అదేవిధంగా ముడి సరుకులు కానీ వాళ్ళ ఉండడానికి కానీ వాళ్ళు కొన్ని ఇప్పుడు కల్పించడానికి మేము ముందున్నాం. ఏదైనా ఫంక్షన్లు కానీ హాస్టల్ కానీ తీసుకుంటాం. వెంబడే వాళ్లకు తగిన చర్యలు తీసుకొని రైస్తో పాటుగా భోజన సౌకర్యం కల్పించి ఒక 2-3 డేస్లో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎక్కడ ఏం చేద్దామని ఒక ఆలోచన తీసుకొని చేయడం జరుగుతుందని మేము చెప్పబడుతున్నారు. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ కరీంనగర్ ఫైర్ వెహికల్ అయితే స్పాట్కి వచ్చిందండి. ఎవరికి ఏం హ్యూమన్ లాస్ కానీ ఇంజూర్డ్ కానీ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ అంతా సమ్మక్క సారక్క జాతర కాడ పోయి ఉంటారు, లేబర్ అంతా. సో అది ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అది మొత్తానికైతే ఇమీడియట్ గా కంట్రోల్ చేసి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా కాపాడగలిగినాం. సిలిండర్లు వేయడం వల్లనేనా ఇదంతా కూడా? అంటే కారణం ఏమై ఉంటుంది, ఫస్ట్ ఫైర్ ఎట్లయిందనేది తెలియదు. ఫైర్ ఎట్లయిందనేది తెలియదు కానీ అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. మొత్తానికైతే ఆ ఫైర్ అయిన కారణంగా కొన్ని సిలిండర్లు పేలినాయి, దాంతోనే పక్కలకు కూడా ఎక్స్టెండ్ అయింది. మొత్తానికైతే బయటికి ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఈ గుడిసెల వరకే కంట్రోల్ చేయడం జరిగింది. టోటల్ ఓవరాల్ కంట్రోల్ వచ్చినట్టే, 100% కంట్రోల్ అయినాయి. అదృష్టవశాత్తు మీరు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం సమాచారం అందుకున్నాకనే ఫైర్ సర్వీసులు వచ్చినాయి. దానిలో భాగంగానే ఇదంతా కూడా కంట్రోల్లోకి రావడం ఒక లక్కీగా చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఫైర్ సర్వీస్ సిబ్బంది ఇతరుల స్థానికుల సహాయంతో మంటలార్పుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్ కలిసి చంద్రశేఖర్, టీవీ, కరీంనగర్, ఆదర్శ్ నగర్ నుంచి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి, లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.